ప్రోస్టేట్ గ్రంథి కోసం ఆసనం. రెండు పాదాలను రెండు వైపులా ఆడిస్తూ ఉండాలి. రెండు కాళ్ళను మడిచి రెండు చేతులతో కాలి వ్రేళ్లను బిగించి సాధ్యమైనంత దగ్గర తీసుకురావాలి. సీతాకోక చిలుకాసనం. సీతాకోక చిలుక రెక్కలను ఆడించినట్టు ఈ రెండు కాళ్ళను ఆడించాలి. నడుమ నిటారుగా ఉంచి అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు ప్రోస్టేట్ గ్రంథి ఉన్న వాళ్లకు ఈ ఆసనం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నెమ్మదిగా యోగాసనానికి రావాలి. బటర్ఫ్లై ఆసనం. బటర్ఫ్లై ఆసనం చేయడం వలన ముఖ్యంగా ప్రోస్టేట్ సమస్యలు తగ్గుతాయి. కాళ్ళు తొడల సమస్యలు తగ్గుతాయి. బటర్ఫ్లై ఆసనం చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి ఆరోగ్యంగా ఉంటారు. నా 72 సంవత్సరాల వయసులో ఈ బటర్ఫ్లై ఆసనం చేసిన వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని కోరుతున్నాను. ఏ ఆసనమైనా ప్రశాంతంగా నెమ్మదిగా చేయవచ్చు.